హాయ్ గైస్, మీరు నిద్రపోతున్నప్పుడు ఏదైనా బాధతో ఆలోచిస్తూ పడుకుంటే మీకు కలలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. మీరు పడుకునేటప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ పడుకుంటే రాత్రంతా చాలాసార్లు మేలుకున్నట్లయితే మీరు కలలుగన్న ఏవైనా విషయాలను గుర్తు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నారు. ఒక కళ నుండి మీరు మేలుకున్నప్పుడు ఆ కళని గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక మనిషి పడుకున్నప్పుడు సుమారు 3 నుంచి 5 కలలు కలగంటారు ఒక రాత్రికి. నిద్ర నాణ్యత డ్రీమ్ రీకాల్ను ప్రభావితం చేస్తుందన్నది నిజం. అయితే చాలామందికి కళలు బ్లాక్ అండ్ వైట్గానే వస్తాయి. మనం పడుకోవడానికి కనీసం మినిమం 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. అయితే మనం కొత్త బెడ్ మీద పడుకునేటప్పుడు మనకి ఎక్కువగా నిద్ర వస్తుందంట. చాలామందికి నిద్రలో నడవడం లేదా నడుస్తూ పడుకుంటారు. మన పాపులేషన్లో 15% పీపుల్స్కి ఇలా నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలానే మనం పడుకునేటప్పుడు మన నోస్ స్మెల్స్ని అంతలా డిటెక్ట్ చేయలేదు. పడుకునేటప్పుడు మనకి స్మెల్స్ సరిగ్గా తెలియవు. మన ప్రపంచంలోనే అతిపెద్ద సీతకోక చిలుక 31 సెంటీమీటర్ల రెక్కలను కలిగి ఉంటుంది. ఇది క్వీన్ అలెగ్జాండ్రా యొక్క బార్డ్వింగ్ సీతకోక చిలుకకు చెందినది. మీరు పాపువా న్యూ గినియాకు చెందిన ఈస్ట్లో ఉన్న ప్రావిన్స్ ఆఫ్ ఫారెస్ట్లో చూడొచ్చు. సీతకోక చిలుకలు పూర్తిగా మెటోఫార్మసిస్ అని పిలువబడే ఒక అద్భుతమైన పరివర్తనకు లోనవుతాయి. అవి గుడ్లుగా ప్రారంభమవుతాయి, గొంగళి పురుగులుగా పొదుగుతాయి. సీతకోక చిలుకలు లైఫ్ స్పాన్ వాటి జాతులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సీతకోక చిలుకలు కొన్ని వారాలు మాత్రమే జీవించగలవు. మరికొన్ని సీతకోక చిలుకలు కొన్ని నెలలు లేదా 1 సంవత్సరం వరకు జీవిస్తాయి. అనేక సీతకోక చిలుకలు జాతులు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోనార్క్ అనే సీతకోక చిలుక ఇది ప్రతి సంవత్సరం కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి మెక్సికోకు 1000 కిలోమీటర్లు వలసపోతుంది. సీతకోక చిలుకలు ప్రధానంగా ప్రోబాసిస్ అని పిలువబడే పొడవైన చుట్టుబడిన ట్యాబ్ను ఉపయోగించి పువ్వుల నుండి తేనెను తింటాయి. ఇవి అద్భుతమైన దృష్టిని కలిగి ఉంటాయి. అలానే ఇవి అనేక రకాల రంగులను చూడగలవు. సీతకోక చిలుకలు రెక్కలపై రంగురంగుల ప్యాటర్న్స్ ఉంటాయి. అవి ఆకర్షించడం లేదా వేటాడి జంతువులను హెచ్చరిస్తాయి. అయితే మన ప్రపంచవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ జాతులు సీతకోక చిలుకలు ఉన్నాయి. ఇవి ఉష్ణమండలం నుండి ఎడారుల వరకు కనిపిస్తాయి. సీతకోక చిలుకలు తినేటప్పుడు అవి ప్లాంట్స్ని రీప్రొడ్యూస్ చేస్తాయి. అయితే వాతావరణ మార్పు వల్ల సీతకోక చిలుకలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనలో చాలామందికి 90% వరకు వాళ్ళ ఓన్ వాయిస్ వాళ్ళకి నచ్చదు. దీని వెనకాల ఒక రీజన్ ఉంది. మన హెడ్లో ఉండే బోన్స్ కారణంగా. అది ఎలా అంటే మన తలలో ఉన్న బోన్స్ మన వాయిస్ని డీప్గా వినిపించడం వల్ల కావచ్చు. మన ఫింగర్ ప్రింట్స్ లానే ప్రతి వ్యక్తి యొక్క వాయిస్ ప్రత్యేకంగా ఉంటుంది. మన జీవితం అంతా మన వాయిస్ మారుతూ ఉంటుంది. సాధారణంగా మగవాళ్ళ వాయిస్లో హార్మోన్ల మార్పుల కారణంగా యుక్త వయసులో లోతుగా ఉంటాయి. అయితే ఉమెన్స్కి వాయిస్ సాధారణంగా ముందుగా స్థిరపడుతుంది. కాలం గడిచే కొద్దీ వాయిస్ చేంజ్ అవుతుంది. ఆరోగ్యం బాగాలేనప్పుడు గట్టిగా అరుస్తున్నప్పుడు వాయిస్ దుర్వినియోగం చేయడం వల్ల వాయిస్ డిజార్డర్ వస్తుంది. వాయిస్ డిజార్డర్ అంటే వాయిస్ బొంగురుపోవడం, మాట్లాడినప్పుడు ఇబ్బందిగా అలసటగా వస్తుంది. వర్చువల్ అసిస్టెంట్ స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ కోసం వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. మన ఫేస్, మన ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే మన ఐడెంటిఫై కిందకి వస్తాయో మన వాయిస్ కూడా అలానే వస్తుంది. చాలామంది సెలబ్రిటీస్, గాయకులు, పబ్లిక్ స్పీకర్లు వారి వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాయిస్ ట్రైనింగ్ అవుతారు. ఈ ట్రైనింగ్ వారి కమ్యూనికేషన్ని 2 times ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. వజ్రాలతో తయారు చేయబడిన ఒక గ్రహం ఉంది. దీన్ని 55 కాన్క్రీ E అని పిలుస్తారు. ఇది భూమి కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది మరియు మనకి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనిని డైమండ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఇది భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో కర్కట రాశిలో ఉన్న 55 కాన్క్రీ E నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక ఎక్సో ప్లానెట్. ఇది పూర్తిగా వజ్రంతో తయారు చేయబడినప్పటికీ శాస్త్రవేత్తలు దాని ద్రవ్యరాశిలో గణనీయమైన భాగం కార్బన్ రూపంలో ఉండవచ్చని, బహుశా డైమండ్ లేదా గ్రాఫైట్ రూపంలో ఉండవచ్చని చెబుతున్నారు. ఈ ప్లానెట్ మీద మనం 1 నిమిషం కూడా సర్వే అవ్వలేం. అక్కడ టెంపరేచర్ చాలా దారుణంగా ఉంటుంది. పైగా అక్కడ అసలు వాటర్ ఉండవు. ఈ గ్రహం మీద ఉన్న విపరీతమైన వేడి కార్బన్ను వజ్రాలుగా మారడానికి కారణం అవుతుంది. ఇది 2700 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. 55 కాన్క్రీ E అనేది ఒక సూపర్ ఎర్త్ ఎక్సోప్లానెట్. ఇది భూమి కంటే 8 రెట్లు పెద్దది. ఇది వివిధ రూపాల్లో కార్బన్తో ఉంటుందని నమ్ముతారు. అయితే మన భూమికి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడితే ఇది కేవలం 18 గంటల్లోనే 1 సంవత్సరం పూర్తి చేస్తుంది. ఎక్కడైనా ఉరుము పడిందని మనం వింటాం కదా. అయితే ఆ మెరుపు సూర్యుని కంటే 5 రెట్లు ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఒక మెరుపు ద్వారా మోసుకెళ్లే ఛార్జ్ చాలా తీవ్రంగా ఉంటుంది. దాని ఉష్ణోగ్రత 30,000 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. మనకి 45 డిగ్రీస్ ఉంటేనే తట్టుకోలేం. అలాంటిది 30,000 డిగ్రీస్నా, వామ్మో. అయితే ఈ మెరుపు అనేది సాధారణంగా ఉరుములతో కూడిన తుఫాన్ సమయంలో సంభవించే ఆకస్మిక ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్. ఇది మేఘాల్లో చార్జ్ చేయబడిన ప్రాంతాల మధ్య లేదా మేఘం మరియు భూమి మధ్య విద్యుత్ శక్తిని నిర్మించడం మరియు విడుదల చేయడం ఫలితంగా ఏర్పడింది. మెరుపు గంటకు 137,000 మైళ్ళు ప్రయాణిస్తుంది. ఇది భూమిపై అత్యంత వేగవంతమైన సహజ ఫెనోమెనన్లో ఒకటిగా నిలిచింది. ఒక సాధారణమైన మెరుపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, కానీ అవి దాని పొడవు 10 రెట్ల వరకు విస్తరించగలవు.
మెరుపు భూమిని ప్రతి సెకనుకు దాదాపు 100 సార్లు తాకుతుంది. మొత్తం రోజుకి 8 మిలియన్ సార్లు తాకుతుంది. మెరుపులు ప్రమాదకరం. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. శాస్త్రవేత్తలు మెరుపును దాని ప్రవర్తన బాగా అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రమాదాలను తగ్గించడానికి మెరుపు గుర్తింపు మరియు అంచనా వ్యవస్థలను మెరుగుపరచడానికి నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.